హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఈ వీడియోలో వేదిక్ మ్యాథ్స్ సంబంధించి నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫాస్ట్గా మల్టిప్లికేషన్. ఏదైనా కానీ ఒక నెంబర్ సింగిల్ డిజిట్తో మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఓన్లీ సింగిల్ డిజిట్తో మాత్రమే మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇలాంటి కండిషన్లో నేను 2 మెథడ్స్ చెప్తాను. సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో కాండి, అలాగే ఏది ఈజీగా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 3s ఎంత అండి? 3 3s 9. సో 0 9 రాసుకోండి. సో నెక్స్ట్ 3 2s ఎంత? 6. సో నెక్స్ట్ 3 1s ఎంత? 3. సో ఓవరాల్గా ఆన్సర్ వచ్చేసి 369. సో ఎక్స్ట్రా ఉంటే అది క్యారింగ్ అవుతుంది నెక్స్ట్ దానికి. సో అది ఎలానో చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, 5 4s వచ్చేసి 20. ఓకేనా? సో 5 3s వచ్చేసి 15. సో ఇలా డాష్ ఇచ్చుకొని వేరియేషన్ అనేది చూపిస్తున్నాను. సో 5 2s వచ్చేసి 10. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది నెక్స్ట్ దానికి క్యారింగ్ అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ 0 2 + 5 7 1 + 0 1 1. సో ఆన్సర్ వచ్చేసి 1170. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, 7 4s ఎంత? 28. సో నెక్స్ట్ 7 8s వచ్చేసి 56. 7 3s వచ్చేసి 21. సో ఇప్పుడు నెక్స్ట్ క్యారింగ్స్ తీసుకుందాం. సో ఓకేనా? సో ఇలా క్యారింగ్ తీసుకుంటే 8 2 ఒక 6 వచ్చేసి 8 5 1 వచ్చేసి 6 2 2 6 8 8 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, 6 8s వచ్చేసి 48 6 6 వచ్చేసి 36 6 1s వచ్చేసి 6 6 2s వచ్చేసి 12. సో ఇక్కడ క్యారింగ్స్ తీసుకోండి, నెక్స్ట్ దానికి పంపించేయండి. అంటే సింగిల్ డిజిట్ మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ. సో 8 ఒక 4 6 ఒక 4 వచ్చేసి 10 వచ్చేసి దీనికి క్యారింగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దానికి పంపించేయాలి. 3 + 1 ఎంత అండి? 4 4 + 6 4 + 6 వచ్చేసి 10. ఓకేనా? 10 అంటే 0 ఇక్కడ. సో 1 1 + 2 వచ్చేసి 3. సో 1 3 0 0 8 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 9 6 ఎంత అండి? 9 6 వచ్చేసి 54. అట్లీస్ట్ మనం వేదిక్ మ్యాథ్స్ బాగా చేయాలంటే అట్లీస్ట్ 9 టేబుల్స్ వరకు బాగా బైహార్ట్ చేసి ఉండాలి. ఓకేనా? సో 9 3s వచ్చేసి 27 9 6 వచ్చేసి 54 9 9s వచ్చేసి 81. సో కొంచెం పెద్ద క్వశ్చన్ కదా. సో ఇక్కడ చూడండి, క్యారింగ్స్ అనేది ఇలా ఫార్వర్డ్ చేసుకోవాలి. సో 4 7 ఒక 5 ఎంత అండి? 12. ఇది నెక్స్ట్ దానికి వెళ్తుంది. 2 + 1 3 3 + 4 ఎంత అండి? 3 + 4 వచ్చేసి 7. సో ఓకేనా? నెక్స్ట్ దీనికి క్యారింగ్ 5 + 1 వచ్చేసి 6. సో ఇలా ఫార్వర్డ్ చేసుకోవడాన్ని బ్యాలెన్సింగ్ మెథడ్ అని చెప్తాం. ఓకేనా? సో 8 6 7 2 4 వచ్చేసి ఫైనల్ రిజల్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, 7 4s వచ్చేసి 28 7 6 వచ్చేసి 42 7 2s వచ్చేసి 14. సో ఎక్స్ట్రా ఉండేది పక్క డిజిట్కి పంపిస్తున్నాం. ఓకేనా? 8 2 + 2 ఎంత అండి? 4. ఓకేనా? 4 + 4 వచ్చేసి 8 1. సో ఇది ఒక మెథడ్, ఇది బ్యాలెన్సింగ్ మెథడ్. నెక్స్ట్ దీన్నే మనము అనదర్ మెథడ్లో డయాగ్నల్ ప్రాసెస్, సో డయాగ్నల్ మెథడ్ అంటారు. సో దాన్ని ఎలా ఈజీగా చేయొచ్చు అనేది నేను ఒక్కటి మాత్రమే చెప్తాను, ఒకసారి చూద్దాం ఎలానో. ఓకేనా? క్యారింగ్ ఇక్కడ కూడా మనం క్యారింగ్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, 7 4s ఎంత అండి? 7 4s 28 7 8s ఎంత? 56 7 3s 21. సో ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. 8 2 ఒక 6 8 5 1 6 2. సో ఎలా చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. 2 6 8 8. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కూడా చేసి చూద్దాం. 2 6 4s × 7. సో ఇక్కడ 7 4s ఎంత అండి? 21. సో ఇలా వెళ్ళాలి. ఓకేనా? 7 4s 28 7 6 ఎంత అండి? 42 7 2s వచ్చేసి 14 8 2 + 2 వచ్చేసి 4 8 1. సో ఓవరాల్గా ఇదే కదా ఆన్సర్ వచ్చింది. సో ఇదన్నమాట 2 మెథడ్స్. ఈ 2 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్.